దసరా పండుగ రోజు అమ్మవారిని పూజిస్తారు. దసరా పండుగ రోజుకు ముందు నవరాత్రాలు ఏమైతే ఉన్నాయో, మీరు నవరాత్రులు అనకూడదు అన్నారు. అవును. నవరాత్రాలు ఏమైతే ఉన్నాయో వాటికి అంత హడావిడి. ఇప్పుడు నేను మంచి హిందూ అమ్మాయిని, అందులోనూ అమ్మవారి భక్తురాలిని. కానీ సామాన్య జనం వాళ్ళ సామాన్యమైన దృష్టితో నా మొదటి ప్రశ్న, నవరాత్రాలకి ఇంత హడావిడి అవసరమా? ఒకటేనమ్మాయి, ఒక స్త్రీని దేవతగా పూజించే సంప్రదాయం ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం. మిగిలినటువంటి అన్ని దేశాల్లోనూ స్త్రీని సంతానాన్ని కనేటటువంటి ఒక యంత్రంలో వాళ్ళు ఆలోచిస్తారు. సంవత్సరాది రాగానే 9 రోజుల పాటు వసంత నవరాత్రోత్సవాలని అమ్మవారిని పూజిస్తారు. ఉగాది పర్వదినానికి ముందు, ఉగాది పర్వదినం రోజున ప్రారంభమై 9 రోజుల పాటు. శ్రావణ మాసంలో 4 మంగళవారాలు, ఒక్కోసారి 5 వస్తాయి. శ్రావణ మాసంలో 5 లేదా 4 శుక్రవారాలు అమ్మవారి పండుగలే చేస్తారు. అది కాక బొమ్మల కొలువు అని అమోఘంగా అమ్మవారికి సంబంధించిన కొలుపు చేస్తారు. ఆశ్వేజ మాసం ఇప్పుడుందే, దీంట్లో 30 రోజుల పాటు అమ్మవారి పండుగలే. మొదటి 6 రోజులు కాగానే 6వ రోజున సరస్వతీదేవి పండుగ చేస్తారు, మూల నక్షత్రం రోజున. 10వ రోజున విజయదశమి ఉత్సవం అని చెప్పి అమ్మవారికి బ్రహ్మాండమైన ఉత్సవాన్ని చేస్తారు. 30వ రోజున మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మికి అద్భుతమైనటువంటి పండుగ చేస్తూ దీప ఆవడి అంటారు. 30 రోజులు ఇవి. మంగళవారాలు 4, శుక్రవారాలు 4, 9 రోజులు అక్కడ, 47 రోజులు అద్భుతంగా పండుగలు చేస్తారు ఒక స్త్రీ దేవతకి. ఇది అంతే పిలిచాం. ఇది కాక నోములు వ్రతాలు చెప్పాల్సిన అవసరం లేదు, దాంట్లో కూడా స్త్రీ దేవతకే పూజలు. ఇలా ఆలోచించి చూస్తే స్త్రీని ఎంత గౌరవించాలనే విధానాన్ని నేర్పుతున్న దేశం మనొక్కటే. ఇది స్త్రీలకి చాలామందికి తెలియక, ఎందుకంటే ఇంత అవసరం, ఇన్ని రోజులు ఎందుకు, హడావుడు ఎందుకు, సిగ్గు లేకపోతే సరే, బుద్ధున్న స్త్రీ ఎవరు అలా మాట్లాడదు. అంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల పాటు చేయాల్సిందే. నవరాత్రులు అంటే 9 వేరు రాత్రులు అని అర్థం. నవరాత్రాలు అంటే ఒకే అమ్మవారికి 9 రోజుల పాటు చేసేటటువంటి పండుగ అని అర్థం. పూజా విధానంలో మార్పు ఉంటుందా? పూజా విధానం ఒకేలా ఉంటుంది, అమ్మవారి పేరు మాత్రం మారుతుంటుంది. కానీ ఒకే అమ్మవారికి పూజ చేయాలి, ఒకే అమ్మవారికి చేస్తారు. మొత్తం అమ్మవారి చెప్పేది 3. నీకు చదువు రావాలి, సరస్వతీదేవి. నీకు ధనం కావాలి, లక్ష్మీదేవి. నీకు భర్తతో అన్యోన్యత ఉండాలి, పార్వతీదేవి. స్త్రీకి కావాల్సింది ఈ 3 అని ఎంత చక్కగా సూటిగా ఒక్క మాటలో చెప్పేసిందమ్మా. ఆ 3 గుణాలు కలిగినటువంటి స్త్రీ దేవతలు ముగ్గురికి ఒకేసారి పూజ జరగడం ఈ నవరాత్ర ఉత్సవాల్లో జరుగుతుంది.